ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. వరలక్ష్మీ వ్రతం నాడు పాటించవలసిన నియమాలు ఏమిటి? వరలక్ష్మీ వ్రతం చేసుకోమని సాక్షాత్తు వరలక్ష్మి చారుమతి అనబడేటటువంటి ఒక ఇల్లాలికి చెప్పింది కలలో కనిపించి. ఆ చెప్పే సందర్భంలోనే ఆనాడు ఏ రకంగా చెయ్యాలో విధి విధానాలు కూడా చెప్పింది. ఈ రెండింటినీ కలిపి వరలక్ష్మీ వ్రతానికి పాటించాలన్న నియమాలుగా వరలక్ష్మీ వ్రతానికి పాటించవలసినటువంటి నియమాలుగా మనం చెప్పుకోవాలి. ఒకటి, చారుమతిని వరలక్ష్మీదేవి అనుగ్రహించటానికి కలిగిన కారణం ఏమిటి? ఆవిడేం వరలక్ష్మిని పూజ చేయలేదు, ప్రత్యేకంగా ఇంకెవరిని కూడా పూజ చేసినట్టుగా లేదు. ఏం చేసిందో తెలియదు. నిత్యకృత్యంలో ఇంట్లో మామూలుగా ఉండే గృహదేవతారాధన అంటారే, కులదైవం ఇంట్లో అనూచానంగా తరతరాల నుండి వస్తున్నటువంటి దేవతారాధన చేసిందేమో తప్ప ప్రత్యేకంగా ఏం చేయలే. అయినా వరలక్ష్మీదేవి అమ్మాయిని అనుగ్రహించింది. ఎందుకు అనుగ్రహించిందో తెలిస్తే ఆ నియమాలు పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఆవిడ పేరేమిటి? చారుమతి. అంటే మంచి బుద్ధి కలిగినది. అంటే బుద్ధి మంచిగా ఉండాలి, మనసులో ఎటువంటి దురాలోచనలు ఉండకూడదు, అందరూ బాగుపడాలనే కోరిక ఉండాలి, తానొక్కతే సుఖపడాలి, తానొక్కతే బాగుపడాలి అనేటటువంటి స్వార్థపూరితమైన ఆలోచన ఉండకూడదు. తనకు కలిగిన మేలు 10 మంది పంచుకోవాలి, 10 మందికి తనకు కలిగిన మేలు పంచాలి అనేటటువంటి సదాలోచన కలిగినటువంటిది. ఇది ఒకటి. దానికన్నా ముందు ఆవిడ గురించిన లక్షణాలు చెబుతూ, ఆవిడ హితంగా మితంగా మాట్లాడుతూ ఉండేదిట. అంటే తక్కువగా మాట్లాడేదేదో అందరికీ మేలు కలిగేట్టు మాట్లాడేది. గయ్యాళి కాక అనవసరంగా అందరితోనూ తగాదాలు పెట్టుకుని, గిల్లి కజ్జాలు పెట్టుకుని, తగాదా పడని వాళ్ళని కూడా రెచ్చగొట్టి తగాదా పెట్టుకునే పద్ధతి లేదు. అత్తమామల్ని చక్కగా చూసుకునేది, ఉన్నదాంతో తృప్తిగా ఉండేది, ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేది, ఇంటిని శుచిగా పెట్టుకునేది. ఇది ఆవిడ లక్షణాలు. ఇవి ఉన్నట్టయితే వరలక్ష్మీదేవి తనని పూజించకపోయినా నేను అనుగ్రహిస్తాను, నా పూజ చేసుకో పద్ధతి ఇది అని చెప్తుంది. కనుక ముందుగా ఉండవలసిందేమిటి? ఎప్పుడూ ఉంటే మరీ మంచిది, కనీసం వరలక్ష్మి వ్రతం చేసే రోజన్నా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలని, అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళని గౌరవిస్తూ ఇంటిని శుచిగా ఉంచుకుని, ఎక్కువ మాట్లాడకుండా, లేనిపోని తగాదాలు పెట్టుకోకుండా, మాట్లాడే మాటలు మంచి మాటలే మాట్లాడుతూ తృప్తిగా సంతోషంగా నవ్వుతూ ఉండాలి. ఇది మొదటి నియమం. అలా ఉంటేనే వరలక్ష్మి అనుగ్రహిస్తుంది. లేకపోతే ఆర్భాటంగా బండెడు పూలు, బండెడు కొబ్బరికాయలు, అరటిపళ్ళు నైవేద్యం పెడితే కూడా ఆవిడ అనుగ్రహిస్తుంది అని మనం గట్టిగా చెప్పేటటువంటి అవకాశం లేదు. ఇది మొదటిది, ఈ అనుగ్రహించటానికి. పైగా ఇంకా ఆవిడ ఏం చెప్పిందంటే, రాబోయేటటువంటి శ్రావణ పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం నాడు నా వ్రతం చేసుకో అని పూజా విధానం చెప్పింది. ఏ రోజు చేసుకోవాలో చెప్పింది. కనుక చేసే రోజున ఎట్లా ఉండాలో చెప్పాము, ఏ రోజు చెయ్యాలో చెప్పింది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఆనాడు ఉదయాన్నే లేచి మామూలు నిత్యకృత్యాలన్నీ చేసుకుని సాయంకాలం దాకా ఉపవసించి, ఈ ఒక్క నియమం చాలామంది పాటించట్ల, ఉదయమే ఆ పూజ చేసేసుకుంటూ ఉన్నారు. పర్వాలేదు. ఎందుకు అంటే అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. పిల్లలు చదువుకోవడానికి వెళ్ళాలి, పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేయడానికి వెళ్ళాలి, కుటుంబాల్లో ఇవన్నీ చేసుకుని వెళ్ళాలనేటటువంటి కోరిక ఉన్నవాళ్ళు ఉంటారు. అందువల్ల చేసుకుని నిత్యకృత్యాలు చేసుకుని పూజలన్నీ అయిన తర్వాత ఇంటికి ఈశాన్యం మూల ఆవు పేడతో అలికి ముగ్గు వేయమని చెప్పింది. ఈ రోజుల్లో అది జరిగే పని కాదు. అందువల్ల చక్కగా కడుక్కుని ముగ్గు వేసి, అంటే మళ్ళీ ఇంకా జాగ్రత్తగా కావాలి అంటే ఏ డెట్టాల్ లాంటిదో వేసి, క్రిమి సంహారకాలు వేసి, అక్కడ ఏ రకమైనటువంటి చెత్త లేకుండా చేసేట్టుగా చేసి, చక్కగా పద్మపు ముగ్గులు వేసి, దాని మీద ఒక ఆసనం వేసి, ఆసనం మీద బియ్యం పోసి, బియ్యం మీద ఒక వస్త్రం వేసి, ఆ వస్త్రం మీద కలశం పెట్టి, ఆ కలశంలో పంచపల్లవాలు పెట్టమంది. పంచపల్లవాలంటే చాలా ప్రధానంగా మనం ఆనుకునేటటువంటి ఆకులు, శుభప్రదంగా భావించుకునేవి. మామిడి, అశోకము మొదలైనటువంటివి, జమ్మి, రావి, మర్రి, ఇవన్నీ
ఆ ఆ జాతి మద్ది చెందినటువంటివి ఇటువంటి పల్లవాలు, లేదా మనకు అందుబాటులో ఉండేటటువంటి మామిడాకులే 5 చిగుళ్ళల్లాంటివి తీసుకొచ్చి పెట్టి కలశస్థాపన చేసి అమ్మవారిని పూజించాలి అని. సాయంత్రం ఓపానశక్తి తమకి ఎంతవరకు వీలైతే అంతవరకు పూజలు, పిండి వంటలు మొదలైనవి చేసి పూజించవలసినది, అంతే. నిన్ను అనుగ్రహిస్తానని ఆవిడ చెప్పింది. ఈ నియమాలు, ఆ చారుమతికి చెప్పిన నియమాలు ఏవైతే ఉన్నాయో ఆవిడని అనుగ్రహించినట్టు వరలక్ష్మి మన అనుగ్రహించాలి అంటే మనం కూడా ఆ నియమాలు పాటిస్తే సరిపోతుంది కదా. కనుక ఇంట్లో శుభ్రం చేసుకుందాం, చక్కగా కలశస్థాపన చేద్దాం. చేసి అమ్మవారిని పసుపు గౌరీదేవి చేసి, అంటే పసుపు ముద్దతో అమ్మవారిని చేసి, లక్ష్మీదేవిని చేసి, గౌరీదేవినా అందరూ ఒకటే. మళ్ళీ నిర్విఘ్నంగా పూజ పరిసమాప్తం కావాలని గణపతిని చేసి, ఇంట్లో ఉంటే బొమ్మలు పెడదాం. బొమ్మ అంటే లక్ష్మీదేవి విగ్రహం కావచ్చు, లేకపోయినట్టయితే లక్ష్మీదేవి ఛాయాచిత్రం కావచ్చు, పెట్టుకుందాం. లేదంటే పసుపు గౌరీదేవిని అక్కడ పెట్టి చక్కగా పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత ఈ ఇష్టం ఓపిక ఉన్నట్టయితే అష్టోత్తరాలు, సహస్రనామాలు ఇత్యాదులన్నీ చేయొచ్చు. ఎంతవరకు ఉంటే అంతవరకు, ఎంత చేత అయితే అంతవరకు చెయ్యాలి. తర్వాత మాత్రం కథ చెప్పుకోవాలి. కథ చెప్పుకుని దీని తర్వాత పాటించాల్సిన ప్రధానమైనటువంటి నియమం ఒకటి ఉంది. ఏమిటి అంటే, ఒక ముత్తైదువని సాక్షాత్తు వరలక్ష్మీదేవిగా భావించి ఆవిడికి వాయనం ఇవ్వాలి. వరలక్ష్మీదేవిగా భావించటం అంటే ఎట్లా? ఆవిడ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి, పూర్వకాలం అయితే ఇంటికి పిలిచి తమ ఇంట్లోనే అభ్యంగన స్నానం, తలంటి పోసేవారు. ఇప్పుడు వాళ్ళ ఇళ్లల్లో తలంటి పోసుకుని వచ్చినా కూర్చోబెట్టి కాళ్ళకి పసుపు రాచి, గంధం రాచి, బొట్టు పెట్టి, పువ్వులు ఇచ్చి, కాటుక ఇచ్చి, అన్ని రకాలైనటువంటి సుమంగళి చిహ్నాలన్నీ ఇచ్చిన తరువాత ఆవిడికి వాయనం ఇచ్చి తర్వాత భోజనం పెడతారు. ఒక వాయనం అమ్మవారికి ఇస్తారు, ఒక వాయనం ముత్తైదువుకి ఇస్తారు. మిగిలినటువంటివి వచ్చినటువంటి తర్వాత పేరంటానికి వచ్చినటువంటి ముత్తైదువులందరికీ పంచుతారు. ఆ వాయనంలో చలిమిడి, శనగలు, పండు, ఒక్క, ఆకులు ఉంటాయి. అంటే ఆకు, ఒక్క, పండు కలిపి తాంబూలం, శనగలును దాంట్లో చలిమిడి కూడా ఇస్తారు, కడుపు చలవ అని. ఇది ఇచ్చి ఏం చేస్తారంటే, ఆ ముత్తైదువని ఇస్తినమ్మ వాయనం అంటే ఆవిడేమో పుచ్చుకున్న అమ్మ వాయనం అంటుంది. ఇలా 3 సార్లు అన్నాక, నా వాయనం పుచ్చుకున్న వారెవరు అంటే, నేనే సాక్షాత్తు వరలక్ష్మీదేవిని అని చెప్తుంది ఆ ముత్తైదువ. అంటే సాటి స్త్రీని వరలక్ష్మిగా భావించేటటువంటి పద్ధతి ఉంది, నియమం అది. ఇవాళ ఒక ఆవిడనవచ్చు, వచ్చే ఏడాది మరొకళ్ళనవచ్చు. లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ వరలక్ష్ములుగా భావించేటటువంటి సమభావన వచ్చేయాలి. అప్పుడు ఆవిడ ఇస్తినమ్మ కోరి తిని వరం అంటుంది. ఈ పూజ చేసుకున్న ఆవిడ, తాంబూలం పుచ్చుకున్న ఆవిడ ఇస్తిని వరం అంటుంది. ఇది అచ్చంగా తెలుగులో చెప్పిస్తారండి, ఎందుకంటే సంస్కృతంలో అర్థమవుతుందో కాదో అని వంట పట్టేటట్టు. అంటే ఆ ముత్తైదు ఆ తాంబూలం తీసుకున్న ఆవిడ, నీకు వరం ఇచ్చాను అన్నాక, ఆ వరం ఏమిటి? ఈవిడేది కోరుకుంటే అది, పేరు చెప్పరు. అలా వరం ఇచ్చానన్నాక ఆవిడ మళ్ళీ ఈవిడ గురించి చెడు ఆలోచన చేస్తుందా? ఈవిడ ఆ వ్యక్తిని సాక్షాత్తు వరలక్ష్మిగా భావించుకున్నాక ఆవిడ గురించి చెడ్డగా మాట్లాడుతుందా? ఈ రకంగా సుహృద్భావం పెరుగుతుంది. ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇందులో కథలోనే ఉంది, ఆవిడ 4 వర్ణాల వారిని పిలిచింది అని. అంచేత ఈ పూజలు చేసుకోవడానికి, ఈ వ్రతాలు పాటించటానికి, తాంబూలాలు ఇవ్వడానికి వీళ్ళు వాళ్ళు అనే భేదం లేదు. భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్న ముత్తైదువులందరూ అర్హులే. తప్పనిసరిగా అందరూ చేసుకోవచ్చు, తాంబూలం తీసుకోవచ్చు. దీనివల్ల వచ్చే ఫలితం ఏమిటంటే, నగలు అని అనుకుంటాం, కాదండి. వాళ్ళని తీసుకెళ్ళడానికి భర్తలు వచ్చారు. అంటే భార్య వెంట పరిగెత్తుకొచ్చేటటువంటి భర్త ప్రేమ ఏదైతే ఉందో అటువంటి ప్రేమ ఈ వరలక్ష్మి వ్రతం చేస్తే లభిస్తుంది. అందువల్ల ఈ బుద్ధులు, ఈ గుణాలు తమలో పెంపొందించుకుని ఈ నియమాలు పాటించి గనక ఈ వ్రతం చేసినట్టయితే సత్ఫలితాలుంటాయి. స్వస్తి.